ఆ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి తేడా లేకుండా కన్వీనర్ కోటాలో ఉచితంగా విద్యార్థులకి సీట్లు లభించాల్సిన దాన్ని కోత కట్టి వారి భవిష్యత్తును నాశనం చేసి వారి నోట్లో మట్టి కొట్టి వాటిలో కన్వీనర్ కోటాకి 50% 4 లక్షల ఫీజు పెట్టి మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చి దాంట్లో 35% దానికి 13 లక్షల దాకా ఫీజు పెట్టి మళ్ళా ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా తెచ్చి దానికి 25 లక్షల ఫీజు పెట్టి ఇవాళ ఉచిత విద్య గురించి నాణ్యమైన వైద్య విద్య గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు మాట్లాడించి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఎప్పుడు రద్దు చేస్తారని. తెచ్చిందవరు మీరు మంట పెట్టి మేము మార్పాలా? మీరు మంట పెట్టి అధ్యక్ష సమాధానం చెప్పాలి అధ్యక్ష. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చిన ప్రభుత్వం ఎవరిది? దానికి తోడు ఇంకోటి తెచ్చారు, చట్టం తెచ్చారు అధ్యక్ష. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించి వాళ్ళు ఏ ఫీజులు ఫిక్స్ చేస్తే ఆ ఫీజులు ప్రభుత్వ కళాశాలలో వసూలు చేయాల్సిన అవసరం, దాన్ని రివ్యూ చేయడానికి కూడా అవకాశం లేకుండా అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇవన్నీ చేసి పూర్తిగా చేసి వైద్య విద్యని రాష్ట్రంలో నాశనం చేయాలని, పేదల వైద్య విద్య చదువుకోకూడదని, వాళ్ళు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లుగా అయితే సమాజంలో వారికి గుర్తింపు వస్తుందని, ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, కాబట్టి ఈ మ్యాన్ పవర్ ని చంపడం కోసం, నైపుణ్యాన్ని చంపడం కోసం నిర్ణయాలు తీసుకుని ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. ముందు నాకు సమాధానం చెప్పాల్సింది మీరు 15% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 4 సంవత్సరాల్లో చేశారు. ఈ రోజు మమ్మల్ని మిగతా 25% చేయమంటున్నది భావ్యమా? చెప్పండి అధ్యక్ష. అందుకనే పీపీపీ, ఎందుకంటే మీరు ప్రభుత్వ వైద్య కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి మీరు తేడా లేకుండా చేయడం కారణంగా ఇవాళ ఆర్థిక వనరులు మిగతా అన్ని వేల కోట్లు తేవాలి అధ్యక్ష. ఈ తేడా లేనప్పుడు అందుకని పీపీపీ మోడల్లో వెళ్లాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. అయితే యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయనే విషయాన్ని మాత్రం మీ ద్వారా ఈ సభకు తెలియజేసుకున్నా, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. సార్, గౌరవ మంత్రి గారు విషయాన్ని చెప్పారు. చాలా ఫైనల్గా ప్రభుత్వం తరపు ఉద్దేశాన్ని కూడా చెప్పారు. మేము ఫ్యూచర్లో ఇక ప్రభుత్వ కళాశాలలు అనేవి వాటిని ఏవైతే పెట్టారో వాటిని పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోతున్నామో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టారు. వాళ్ళ ఉద్దేశాన్ని సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వ్యక్తపరిచారు. దీనివల్ల వచ్చే పరివేశాలు, వచ్చే పేద విద్యార్థులకు జరిగే న్యాయమో అన్యాయం అనేది రాబోయే కాలంలో ప్రజలు దాన్ని తీర్పిస్తారు, చూస్తారు. చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పటికైనా అనేది మేము దాచిపెట్టలేదు అధ్యక్ష, చాలా స్పష్టంగా చెప్పాం. ఆ తీసుకోవాల్సిన నిర్ణయం కారణం ఏంటనేది కూడా చెప్పాం అధ్యక్ష. ఏ రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఉచిత విద్య అందకుండా విద్యార్థులకి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకి అవకాశాలు కోల్పోయేలాగా చేసింది ఎవరు కూడా మేము చెప్పాం అధ్యక్ష. దాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని కూడా ఈ సభ దృష్టికి నేను తెచ్చాను అధ్యక్ష. అదే మాకు ప్రజా సమస్యల పట్ల దయచేసి గౌరవ సభ్యులు దేన్ని స్పందించాలో, దేన్ని స్పందించకూడదు అవగాహన ఉన్న వ్యక్తులు అధ్యక్ష. మేమేమి ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా ప్రజా జీవితంలోకి వచ్చిన మనుషులు కాదు అధ్యక్ష. దయచేసి అది దృష్టిలో పెట్టుకోవాలని గౌరవ సభ్యులు మీ ద్వారా కోరుతున్నాను. ఇంకో విషయాన్ని నేను అదే సూటిగా అడిగాను. వారు చెప్పింది ఏంటి, పీపీ మళ్ళీ ఎందుకు తెచ్చామంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోసం పెట్టారు కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఏదైనా వాట్ ఎవర్ రీజన్, ఆ రీజన్ని మొత్తం మీద ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని చెప్పారు. ఇక ఫ్యూచర్ లో గవర్నమెంట్ లో ఏదైతే గత ప్రభుత్వంలో మేమైతే ప్రభుత్వ కళాశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకు స్కీమ్ ప్రకారం రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడమండి సార్. మాట్లాడండి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడమండి. నేను నాకు ఇబ్బంది లేదు. మీరు మాట్లాడండి సార్, ప్లీజ్ తీసుకుని మైకు. మంత్రి గారు దయచేసి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడారంటే మాట్లాడమని చెప్పాను నేను. మాకే అభ్యంతరం లేదు. ఎంతసేపు మాట్లాడుతూనే కూర్చుంటాం, మాకే అభ్యంతరం. కానీ మాకు చెప్పిన మాట చెప్పాను, దానికి ఎందుకు లేస్తుంది నాకు అర్థం అవట్లే. మీరేమన్నారు అధ్యక్ష? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పెట్టడంతోనే దాని నుంచి పేద విద్యార్థులు కొంత శాతాన్ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇలాంటివి ఉన్నాయని, దాని గురించి ప్రభుత్వం ఉందా 17 మెడికల్ కళాశాలని ఇవాళ రాబోయే కాలంలో దాన్ని ప్రైవేట్ పీపీపీ మోడల్లో తీసుకుంటున్నామనే విషయాన్ని ఇది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష.
ఇది వాస్తవం కదా? అందులో ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ మళ్ళీ చేస్తాను మాట్లాడమని చెప్పండి మంత్రి గారు. మంత్రి గారికి ఇవ్వండి. మరి చేస్తాను మాట్లాడండి. అధ్యక్ష, దీంట్లో ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇది ప్రైవేటీకరణ, మేము చేస్తున్నది ప్రైవేటీకరణ కాదు అధ్యక్ష. మేము ప్రైవేటీకరణకి, కంప్లీట్ ప్రైవేటైజేషన్ కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మేము ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేశాం అధ్యక్ష. ఏ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయింది, మనం పెట్టాల్సిన ఖర్చు ఏంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన భూముల విలువేంది, దీన్ని ఆధారంగా చేసుకుని ఎంత ఖర్చు అవుతుందో రాబోయే ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ వస్తారో ఎంత పెడతారో చూడాలి అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి కళాశాలకి గుర్తుపెట్టుకోవాల్సి. అంటే ఏదైనా పర్సెంటేజ్ పెట్టారండి? అదే ట్రాన్సాక్షన్ అడ్వైజర్లు ఏ కళాశాల ఎంత పెట్టాల్సి వస్తుంది, యాక్చువల్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కామన్ గా కాదు, ఇది కాలేజ్ టు కాలేజ్, కాలేజ్ టు కాలేజ్. ఎందుకంటే కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. కేపీఎంజీ అధ్యక్ష, ఈ ఒక నిమిషం సార్, ఒక నిమిషం, అసలు విషయం పోతుంది అధ్యక్ష. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన శాతంలో, ఎందుకంటే తర్వాత నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి మిగిలిన శాతం మాత్రం ప్రైవేట్కి ఉంటుంది, పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం రాష్ట్రం ఉంటాయి. ఇంకా ఫీజుల గురించి నేను చెప్పాను, ఫీజులు తేడా ఏం పడదని చెప్పి. ఫీజులు తేడా పడదు, అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఆ ఫీజుల గురించి పెద్ద తేడా పడదు. ఓకే, ఇంకా అయిపోయింది కదా సార్, క్లోజ్ అయిపోయింది కదా, ఇది కంప్లీట్ చేయాలి కదా. వారు చెప్పిన దాంట్లో మాకేమి భిన్న అభిప్రాయం లేదా శిక్ష. ఎల్ఓపి గారు క్లియర్ గా పిపిపి అని నేను అదే చెప్తాను సార్. నేనేం భిన్న చెప్పారు అధ్యక్ష. వారు మాట్లాడినప్పుడు నేను వచ్చి అంటే చేయిస్తారు, నేను మాట్లాడమని చెప్పాను. ఇంకోటి యాడ్ చేశారు. ఆయన ఏం యాడ్ చేశారు, ఇంకా దీనికి విధి విధానంలో అపాయింట్ చేశామండి కమిటీని, వాళ్ళు ఇచ్చిన తర్వాత వస్తున్నారు. మేము అది కూడా అడగలేదు. ప్రభుత్వం తాలూకా ఆలోచన, ప్రభుత్వం తాలూకా ఏ విధానము అని అడిగాము. ఆ విధానం ఏంటంటే రేపు రాబోయే కాలంలో పిపిపి మోడ్లో వెళ్తున్నాము అనేది వారు వచ్చి కరాఖండిగా చెప్పారు. మళ్ళీ మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడమండి సార్, కూర్చుంటాను. ఇవ్వండి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వండి సార్, క్లోజ్ చేయండి, టైం అవుతుంది. బడ్జెట్ డిస్కషన్ చాలా స్పష్టంగా చెప్పారు, బడ్జెట్ డిస్కషన్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. అయితే ఒక్క విషయం అధ్యక్ష, చాలా నేను గతంలో కూడా చెప్పా, ఎల్ఓపి గారు ప్రజా సమస్యల మీద మేము స్పందించాలి అది ఇది అంటుంటారు. అయితే నాకు చిన్న ఇదే